ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ మొదటిగా బ్యాటింగ్ చేసి ఇండియాకు 229 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఇండియా గెలవాలంటే ఇంకా 9 బంతుల్లో 10 పరుగులు కొట్టాలి. కానీ ఇండియా చేతుల్లో ఒక్కటే వికెట్ ఉంది. మళ్ళీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో ఓడిపోయిన ఇండియన్ ఉమెన్స్ టీం 2020 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయింది. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. వరుస పరాజయాలే చవిచూసింది ఇండియా. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? గెలిచావు, ఓడావు, నువ్వే ఎదిగావు, మునిగావు, నువ్వే బ్రతికావు, చితికావు నీ కథలో. ఎగిసావు, ముగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావు పర్వంలో, ప్రయాణంలో. గర్ల్స్, ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నారు? మీకు మీరు ఒప్పేసుకుంటున్నారా మేము గెలవలేమని? మీ బాధలను తొక్కుకుంటూ గెలుపును బయటకు తీయండి. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో ఫైట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ రివెంజ్ టైం. వడ్డీతో సహా తిరిగిచ్చేయాలి. డేట్ మారింది, ప్లేస్ మారింది, గెలుపు కూడా మారాలి. ఈసారి గెలిచేది ఇండియా. ఓకే, కప్పు సంగతి పక్కకు పెట్టండి. ఈ రోజు వాళ్ళ కదం పట్టండి. మీరు పుట్టిన భరతమాత రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఎన్నాళ్ళు మీరు దేనికోసం కలలుగన్నారు, మాటలు భరించారు, చిన్నప్పటి నుంచి ఆశగా ఎదురు చూస్తారు. మీ అంతిమ లక్ష్యం అడుగు దూరంలో ఉంది. సాధిస్తారా? సమాధి చేస్తారా? మన ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న సౌత్ ఆఫ్రికా 28 బాల్స్ 53 రన్స్ కొట్టాలి. కానీ ఒక్క వికెటే ఉంది. క్రికెట్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఏమైనా జరగవచ్చు. ఇది మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. ఇది గెలుపు కాదు, తరతరాల భారత స్త్రీ క్రికెట్ జట్టును తల రాతను తిరగ రాసిన మలుపు.
క్రీడా ప్రపంచానికి తెరచిన కొత్త తలుపు. ఓడిపోతే గెలవడానికి ఇంకొక అవకాశం. గట్టిగా ప్రయత్నించండి. మా ఉమేష్ చెప్తే